ఈ ఎన్నికలు కూడా 3 పార్టీలకు కూడా ఓటర్లు ఒక స్పష్టమైన గుణపాఠం ఏం చెప్పారంటే, మీరు మీ పెర్ఫార్మెన్స్‌లో ఏం తేడా లేదు. మీరు ఓకే. ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొనటంలో మీరింకా వెనుకబడే ఉన్నారు. నా ప్రభుత్వం 2.5 ఏళ్ళు పాలించి ఏం చేయలేకపోయింది ప్రజల విషయంలో. అవును. నా ప్రతిపక్షం ఇంతటి అవకాశాన్ని ఏం చేసుకుందనేది. ఇంకా బీజేపీ అయితే వెరీ సాడ్ స్టోరీ. అవును. వాళ్ళు మనం ఏ ఎలక్షన్ వచ్చినా బీజేపీకి గుడ్డిగా మూడో ప్లేస్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు అట్లనే గెలుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కనీసం కరీంనగర్ కొంత ప్రభావం చూపించింది కరీంనగర్, నిజామాబాద్‌లో ఆ, 2 ఎక్సెప్షనల్ కేసెస్. తప్ప మిగతా అదర్వైజ్ స్టేట్లో రాష్ట్రమంతా ఎక్కడ లేదు మళ్ళా. లేదు. అవును. బాగా అర్బన్ సెంట్రిక్ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి చెతికిల సరే పడింది. అవును. 14% ఓట్లతో వచ్చింది. అవును. సరే 14% ఓట్లు వేరు, సీట్లు వేరు. అవును. ఎగ్జాక్ట్లీ. ఓట్లతో లెక్క పెట్టలేము కదా. సీట్లు కూడా కావు. అవును. మున్సిపాలిటీలు రావాలి, కార్పొరేషన్ రావాలి. Yes. ఇదేది జరగలేదు కనుక. ఉమ్. సో అందుకనే ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఓటర్లు, ప్రజలు ఇంకా ఒక క్లియర్ మ్యాండేట్ ఏమి ఇచ్చారంటే, మీ పరిపాలన పట్ల ఎవరు సంతృప్తిగా లేరు. Right. మీ ప్రతిపక్ష పాత్ర పట్ల ఎవరు సంతృప్తిగా లేరు. మీకు ఎవరైతే మేము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటారో వాళ్ళ పట్ల కూడా పెద్దగా పాజిటివ్నెస్ లేదు. సో Right. 3 పార్టీలు కూడా ఇంకా తమ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించాల్సిన అవసరం అయితే ఇందులో కనపడుతుంది. అంటే దీంట్లో ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ కేసీఆర్ అనే అస్త్రాన్ని బయటికి తీయలేదు అసలు. ఒకటి కేటీఆర్ ఏమో సిరిసిల్లకే పరిమితమైన సిచ్యువేషను, ఈయనేమో మెదక్కే పరిమితమైన సిచ్యువేషను. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే సర్వశక్తులు వడ్డలేదనే అనుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అసలు నాకు తెలిసి మేజర్ మిస్టేక్ అక్కడే పడింది అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వెళ్ళాలి. ఇది చిన్న ఎన్నికలు కాదు. మున్సిపల్ ఎలక్షన్ అంటే చిన్నదేం కాదు. 7 కార్పొరేషన్ ఎలక్షన్లు అండి, అవి చిన్నదేం కాదు. ఇన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లలో మీరు పార్టీ అధినాయకుడు, మాజీ సీఎం, మీరు తిరిగితే ఇవాళ డిఫరెంట్ రిజల్ట్స్ ఉండేది కదా. ఖచ్చితంగా ఇంపాక్ట్ డిఫరెంట్. ఇప్పుడు ఒకటి ఆయనని డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చి ఇంకేమైనా సీట్లు తక్కువ వస్తే కేసీఆర్ తిరిగినా రాలేదనే ప్రచారం భయానికి ఆయన తీసుకురాలేదేమో అని ఒకటి అనుకుందాం. మరి సెకండ్ లీడర్షిప్ ఎందుకు తిరగలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ గారు ఎందుకు తిరగలేదు? ట్రబుల్ షూటర్ కూడా హరీష్ రావు గారు ఎందుకు తిరగలేదు? ఎవరికి వాళ్ళు జిల్లాలకు పరిమితం అయిపోయి మీది మీరు చూసుకోండి అని క్లియర్ కట్గా మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి కూడా పెద్దగా మానిటర్ చేసినట్టు నాకు అనిపించలేదు. అవును. సో ఎవరి మానానికి వాళ్ళు వదిలేశారు. అసలు ఎలక్షన్ అంటేనే మేనేజ్మెంట్. పైగా మీకు తెలుసు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ఇన్ని విషయాలు తెలిసినాక కూడా ఇట్లా ఎలక్షన్ అట్లా సింపుల్గా ఎందుకు వదిలేశారు అనేది. అంటే నేను అనుకోవడం అధికార పార్టీకి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అట్లా అది వదిలేశారేమో. కానీ పోరాడి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కింద ఉన్న కార్యకర్త అవతల పార్టీ కార్యకర్తతో కొట్లాడుతుంటాడు. మీకు పైనుంచి ఆ వెనక నుంచి మోరల్ సపోర్ట్ ఉంటే వాడు ఇంకా గట్టిగా కొట్లాడుతాడు. మీరు కూడా గాలికి వదిలేస్తే ఏమవుతుంది, వాళ్ళు కూడా కింది లెవెల్లో లూజ్ అయిపోతారు నెట్వర్క్ లో. అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. రైట్. యాక్చువల్గా బీఆర్ఎస్ శ్రేణులు చాలా డీలా పడి ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, గత 2-3 ఉప ఎన్నికలు కావచ్చు. 2 ఉప ఎన్నికలు. అక్కడ మనం ఒకటి విషయం ఏం చెప్పుకోవాలంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే బీఆర్ఎస్ కు బలమైన ఓటింగ్ ఉందనుకున్న దగ్గరే 2 ఉప ఎన్నికలు జరిగితే రెండిట్లో అధికారం సిట్టింగ్ ప్లేస్ లో పోగొట్టుకుంది. కరెక్ట్. అక్కడి నుంచే మీకు తెలుస్తుంది కదా. అంటే పట్టణ ప్రాంతాలు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఈ మాత్రం రిజల్ట్స్ వచ్చిందంటే బౌన్స్ బ్యాక్ ఇది ఆరంభం అనుకోవచ్చా? అంటే ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కారు షెడ్ పోయింది అనేది నిజం కాదనేది ఒకటి తేలింది. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో షెడ్ పోయింది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంకా అది ఎంత లేపినా లేవని పార్టీ, జాకీలు పెట్టినా లేవని పార్టీ, ఆయన ఫామ్ హౌస్ నుంచి రాడు, వీళ్ళు అధికారంలోకి రారని ఆయన ఏదైతే గట్టిగా మిర్యాలు కూడా సభ నుంచి మొదలు పెట్టాడో, అట్లా కాకుండా అట్లా అంటే మీరు ఇవాళ 80% సీట్లు కాంగ్రెస్కి వచ్చి 5%కో 10%కో బీఆర్ఎస్ పరిమితం అయితే అప్పుడు ఆలోచించవచ్చు. షెడ్ పోయినట్టు. కరెక్ట్. కానీ ఇవాళ మినిమం ఫైట్ ఇచ్చారు కదా. మినిమం 8% ఓట్ షేర్ కూడా అంటే విజిబుల్ ఫైట్. ఎగ్జాక్ట్లీ రైట్. ఫైటింగ్ అనేది విజిబుల్ కూడా ఉండాలి. ఊరికనే మేము ఉన్నామంటే ఉన్నామని ఏదో డిపాజిట్ల మందం పనిచేయడం అట్లా కాదు. అంటే చాలా చోట్ల ఇంపాక్ట్ చూపించారు, చాలా చోట్ల వాళ్ళ లేకుండా కొన్ని చోట్ల వాళ్ళ బలం కూడా అవసరం పడుతుంది. కొన్ని గెలుచుకున్నారు. అదే ఇప్పుడు ఒక 33 మున్సిపాలిటీలలో హంగులాగుంది. అక్కడ ప్రభావం చూపిస్తుంది. మనకి ఈక్వేషన్స్ ఎట్లుంటే కొన్ని చోట్ల అచ్చంగా ఫార్వర్డ్ బ్లాక్ వల్ల అవసరం పడుతుంది, కొన్ని చోట్ల ఎంఐఎం వల్ల అవసరం పడుతుంది, కొన్ని చోట్ల సిపిఐ వల్ల అవసరం పడుతుంది. ఇప్పుడు ఎంఐఎం సిపిఎం అంటే కాంగ్రెస్ అన్నట్టే కదా. సిపిఎం బీఆర్ఎస్ తోనే ఉంది. సిపిఐ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉన్నాయి. సో ఎంఐఎం సిపిఐ కలిస్తే చాలా చోట్ల అడ్వాంటేజ్ కాంగ్రెస్ పోవడానికి ఛాన్స్ ఉంది. మేజర్ గా సిపిఎం మీద డిపెండ్ అయ్యేవి చాలా తక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ మీద డిపెండ్ అయ్యేవి కూడా ఎంఐఎం పోలిస్తే తక్కువనే ఉన్నాయి. సో అందుకనే
బెటర్ రిజల్ట్ యాజ్ పర్ పార్లమెంట్తో పోల్చుకుంటే మంచి పర్సెంటేజ్ చూపించినట్లే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, అవును. అది మనం కాదని, ఎందుకంటే మనం మాట్లాడిపోయినా లెక్కలు మాట్లాడతాయి కదా, ఎగ్జాక్ట్లీ. అవి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో రికార్డ్ అయి ఉంటాయి కనుక వాటిని ఎవరే మార్చలేరు. సో అందుకని ఈ రోజున్న ప్రకారం మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఎందుకో కాన్సన్ట్రేషన్ తగ్గించి ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అని అనుకున్నట్టు ఉన్నది. అదైతే వాస్తవం, కనబడింది. ఆ ధోరణి మాత్రం ప్రమాదం. కానీ స్పిరిట్ ఏంటంటే కార్యకర్తల్లో ఆ స్పిరిట్ ఇంకా పోలే, చాలా గట్టిగా అద్భుతంగా ఫైట్ చేశారు. నేను ఇప్పుడు గడిచిన 15 రోజుల నుంచి నామినేషన్ వేసిన కాంచి నేను కొన్ని మున్సిపాలిటీలకు వర్క్ చేసి వచ్చిన. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లకి ఫస్ట్ వచ్చిన పేరు ఏంటంటే అభ్యర్థి మంచోడు కానీ పైసలు లేవు రాబాయ్ అనే పదం వచ్చింది. పైసలు లేకపోతే జనం ఏం ఆలోచిస్తారు, అరే ఆయన దగ్గర పైసలు లేవడరా, పైసలు లేవడరా, ఇదే ఫస్ట్ ప్రాపగండా వెళ్ళిపోతుంది. కేసీఆర్ గారు ఏమి ఇవ్వలేదు ఈసారి నాకు తెలిసి అయితే. అంటే అభ్యర్థులకి ముందే ఏం చెప్పారంటే, నాకున్న సమాచారం పైసలు పెట్టుకోగలిగిన వాళ్ళే టికెట్ తీసుకొని పోండి అని ముందే ఒక హింట్ ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత కొంతమందికి ఏదో సర్దారని కూడా తెలిసింది. అయితే బాగా లేట్ గా పైసలు సర్దారనేది నాకు వచ్చిన సమాచారం. సో అంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం యొక్క డబ్బుల్ని పోనీయదు. ఎగ్జాక్ట్లీ రైట్. వాళ్ళ వెనకాల నిఘా పెడతారు, వాళ్ళు ఎంబడి ఎంట పడతారు, వేటాడతారు, చీరలు పంచనీయరు, మందు పంచనీరు, పైసలు పంచనీరు. అది ఎప్పుడు ఒక ఫోర్స్ వెనకాల తిరుగుతుంటది కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు అధికార పార్టీ అనేది ఎవరైనా దుర్వినియోగం చేస్తారో అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ప్రతిపక్షం ఇంకా ముందే మేల్కొని డబ్బులు దాచుకోవడం ఏదో చేయాలి. కానీ ఎందుకో ఈసారి కొంచెం ఆ విషయంలో కొంచెం వెనుకబడినట్టు కనిపించింది. రైట్. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా తీసుకుంటే 11 మున్సిపాలిటీలలో 6 బీఆర్ఎస్కి వచ్చినాయి. మరి ఇది రేవంత్ రెడ్డి మేల్కోవాల్సిన అంశం కాదా? ఇది ఒక హెచ్చరిక కాదా? నేను ఏమంటే రేవంత్ రెడ్డి ఓవరాల్ గానే మేల్కోవాలి, నాట్ ఓన్లీ సంగారెడ్డి. ఎందుకు మేల్కోవాలంటే, మీకు ఇవాళ నేను మళ్ళీ ఏం చెప్తున్నంటే, సర్పంచ్ ఎన్నికలకి లేదంటే ఇవాళ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలకి రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి చాలా తేడా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ ని ఎదుర్కొన్నంత ఈజీగా రేపు జిహెచ్ఎంసీ 300 డివిజన్లో బీఆర్ఎస్ ఎదుర్కోలేదు. ఎందుకంటే అక్కడ 30 నియోజకవర్గాలు గెలిచింది బీఆర్ఎస్. మీరు అంత ఈజీగా బీఆర్ఎస్ ని ఇక్కడ మున్సిపాలిటీలో ఎదుర్కొన్నంత ఈజీగా రేపు జిహెచ్ఎంసీలో ఎదుర్కోలేరు. దానికి పెద్ద వ్యూహం చేయాల్సి వస్తుంది. పైగా 3 ముక్కలు చేశారు. అందులో ఇంకోటి దానికి అదనంగా బీజేపీ అనే ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఇవాళ మున్సిపాలిటీలలో బీజేపీ లేకపోవచ్చు, కానీ రేపు ట్రయాంగిల్ మస్ట్ గా అవుతుంది. రంగారెడ్డి బార్డర్ లో ఉన్న ప్రతి డివిజన్ లో మీకు ట్రయాంగిల్ మించి వేరే పోటీ ఉండదు. అక్కడ ఎంఐఎం ఉంటది. ఇంకా మీకు ఎక్కడ మల్కాజ్గిరి సరౌండింగ్ లో బీజేపీ ఉంటుంది, సైబరాబాద్ లో వీళ్ళు ఉండనే ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సైబరాబాద్ లో, ఎంఐఎం వర్సెస్ పొత్తు పెట్టుకుంటే మనం ఏం చెప్పలేము. కాంగ్రెస్ తర్వాత పొత్తు ముందు పొత్తు పెట్టుకోవచ్చు. మల్కాజ్గిరి లాంటి జోన్ పరిధిలో అయితే ఖచ్చితంగా బీజేపీ హవా ఉంటుంది. మీకు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ సరిహద్దుల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపుతారు. అందులో బీజేపీ కూడా టైట్ ఇస్తుంది. సో అందుకనే దీంతో మురిసిపోవడానికి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు. అసలు పరీక్ష జిహెచ్ఎంసీలో ఉన్నది. మా జ్యోతిష్యులు చెప్పింది ఏంటంటే, మా 2-3 జ్యోతిష్యులు ఫిబ్రవరి 14 తర్వాత రేవంత్ రెడ్డికి దిబిడే అని చెప్పారు. ఇక కష్టమే ఈ 14 లోపే. ఇవన్నీ కూడా మనకు టెస్టింగ్ రిజల్ట్స్ ఏంటంటే, మనకు రిజల్ట్స్ ఏం మాట్లాడతాయి. అవును, రేపు మార్చిలో పెట్టబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, వీటిల్లో రేవంత్ రెడ్డి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీని సస్టైన్ చేసుకొని తీసుకొస్తారనే దాన్ని బట్టే జిహెచ్ఎంసీ కూడా డిపెండ్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు ముందు ఎలక్షన్లకు ఎంత ముందు వెళ్ళాలా లేదా లేట్కి వెళ్ళాలనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటారు.